నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో సుందరకాండ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన పింగాధిపతి యొక్క అమాత్యుడు వాతాత్మజుడు మన హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఆ సింసిపా వృక్షం పైన కొమ్మల్లో కూర్చుని ఉండి, మన సీతతో మాట్లాడుతూ ఉంటే, సీత పైకి, కిందికి, పక్కకి అన్ని వైపులా చూసింది. అన్ని దిక్కుల్లో చూస్తే మళ్ళీ ఆ చెట్టులోనే మన హనుమంతుడు ఆమెకు కనిపించాడు. ఆయన్ని చూసింది. ఇంకా అప్పుడేం జరిగిందని చదువుకుంటూ వెళ్దాము. సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్ల అశోక ఉత్కరాభాసం తప్త చామీకర ఈక్షణం. సా మన సీత తత్ర అక్కడ ఆ చెట్టును ఆశ్రయించి ఉన్న కపిని దదర్శ చూసింది. అసింసిపా వృక్షం పైన కొమ్మల్లో కూర్చుని ఉన్న మన హనుమంతుడు ఎట్లా కనిపించాడు అంటే, ప్రియవాది. ఆమెకు ప్రియమైన మాటలు చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు రావణుడైనా సరే, ఆమె చుట్టూ ఉన్న రాక్షసీ వనితలైనా సరే, ఆమెకు ప్రియమైన మాటలు ఇంకా చెప్పట్లేదు ఒక్కళ్ళు గూడా. దాంతో ఆమె ఆ అప్రియమైన మాటలనే వింటూ ఉన్నది. ఇప్పుడు మొదటిసారిగా రామచంద్రమూర్తి గురించి ఆమెకు ప్రియమైన వార్తలను చెప్తూ ఉన్న మన కపిని చూసింది. ఆయన ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు? ఫుల్లము అంటే బాగా ప్రఫుల్లము, బాగా విచ్చుకుని ఉన్న అశోక పుష్పాల ఉత్కరము అంటే రాశిలాగా ఆభాస కనిపిస్తూ ఉన్నాడు. బాగా వికసించి ఉన్న ఎర్రటి అశోక వృక్షాల రాశిలాగా, రాశీభూతమైన అశోక పుష్పాలలాగా కనిపిస్తూ ఉన్నాడు. కన్నులెట్లా ఉన్నాయి? ఆయన దేహం ఎర్రగా ఉన్నది గానీ, ఆయన కన్నులెట్లా ఉన్నాయి? తప్త చామీకర ఈక్షణం కాల్చి పుటం పెట్టిన బంగారంలాగా కళ్ళు మెరుస్తూ ఉన్నాయి దీపాల్లాగా. తాం అబ్రవీత్ మహాతేజాః హనుమాన్ మారుతాత్మజః శిరసి అంజలిమాదాయ సీతాం మధురయా గిరా. మన మహాతేజోమూర్తి హనుమంతుడు మారుతాత్మజుడు ఆమెతో అబ్రవీత్ మాట్లాడుతూ ఉన్నాడు. మన సీతతో ఆయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, శిరసి అంజలిం ఆదాయ తలపైన చేతులు జోడించి, మధురయా గిరా మధురమైన వాక్కులతో, వినమ్రంగా ఉండి వినయంతో కూడి ఉన్న మృదువైన మాటలతో ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, కాను పద్మపలాసాక్షి క్లిష్ట కౌసేయవాసిని ద్రుమస్య శాఖాం ఆలంబ్య తిష్టసి త్వం అనిందితే. ఓ పద్మపలాసాక్షి, పద్మపత్రాల వంటి కన్నులతో ఉన్న నువ్వు కాను ఎవరివై ఉందువో గదా! క్లిష్ట కౌసేయవాసిని నలిగిపోయి ఉన్న వస్త్రాలు ధరించి ఉన్నావు. ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి, ఈ చెట్టు కొమ్మను ఆనుకుని నిలబడి ఉన్నావు. త్వం నువ్వు, ఓ అనిందితే నిష్కళంకమూర్తి, ఎవరమ్మా నువ్వు? కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణం ఇవ ఉదకం. కిమర్థం ఎందుకమ్మా? తవ నేత్రాభ్యాం నీ కన్నుల్లో నుంచి శోకజం శోకం వల్ల కలిగిన వారి కన్నీళ్లు స్రవతి కారుతూ ఉన్నాయి ఎందుకు తల్లి? నీ కళ్ళల్లో కన్నీళ్ళెందుకమ్మా? పుండరీక పలాశాభ్యాం కలువపూల వంటి నీ కన్నుల్లో నుంచి ఆ కన్నీళ్లు కారుతూ ఉంటే, చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నదో తెలుసా? కలువపూ రేకుల పైన ఉన్న నీళ్ళు ఆ కలువపూ రేకుల పైనుంచి జారుతూ ఉంటే ఎట్లా ఉంటుందో, అట్లా నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు నీ కంటి రెప్పల్లో నుంచి కారుతూ ఉంటే,
కనిపిస్తూ ఉన్నదమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యా చ మే మత. తే వ్యంజనాన్ని నీ వ్యంజనాలు వ్యక్తమవుతున్న చిహ్నాలను చూస్తూ ఉంటే, ఏ ఏ లక్షణాలు లక్షయే నాకు కనిపిస్తూ ఉన్నాయో నేను చూస్తున్నానో, వాటిని బట్టి నాకేమనిపిస్తున్నది అంటే, నువ్వు ఎవరో మహీపాలస్య భూమిపాలస్య మహిషి, ఏదో రాజుకు రాణివై ఉన్నట్టుగా, ఏదో రాజు యొక్క కూతురువు రాకుమారివై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నాకట్లా అనిపిస్తున్నదమ్మా. నువ్వు ఏదో రాజు కూతురువు, ఒకానొక రాజు భార్యవై ఉన్నట్టుగా కనిపిస్తున్నది నీ లక్షణాలను, చిహ్నాలను చూస్తూ ఉంటే, నీ లాంఛనాలను. రావణేన జనస్థానాత్ బలాత్ అపహృతా యది సీతా త్వమసి భద్రంతే తత్ మమ ఆచక్ష్వ పృచ్చతః. అమ్మా, రావణుడి చేత జనస్థానం నుంచి బలవంతంగా అపహరించబడ్డ ఒక స్త్రీమూర్తి ఉన్నది. యది నువ్వు ఒకవేళ ఆ స్త్రీవి సీతవే అయి ఉంటే త్వమ్మసి, నీకు భద్రమవుగాక. తత్ ఆ విషయాన్ని అడుగుతూ ఉన్న పృచ్చతః మమ నాకు ఆచక్ష్వ చెప్తావా? అనగనగా కొన్నాళ్ల కింద జనస్థానం నుంచి బలవంతంగా ఒక యువతి అపహరించబడ్డది. ఆమె నువ్వేనా తల్లి? ఒకవేళ అయితే నాకు చెప్తావా? యథా హి తవ వై దైన్యం రూపం చాపి అతిమానుషం తపసా చ అన్వితః వేషః త్వం రామమహిషి ధ్రువం. నిన్ను చూస్తూ ఉంటే నాకు కొన్ని లక్షణాలు కనిపించాయి అని చెప్తూ ఉన్నాను గదా అమ్మా! వాటిని చూస్తే నువ్వు రాకుమారివి, రాజమహిషివి అని తెలుస్తూ ఉన్నది. అంత మాత్రమే గాదు, నువ్వు రాముడి భార్యవు అని గుర్తించడానికి కూడా కొన్ని లక్షణాలు కనిపించాయమ్మా. యథా హి తవ దైన్యం, నువ్వింత దిగులుగా ఉన్నావు. నీ వాళ్లకు దూరమైతేనే గదా నువ్వింత దిగులుగా ఉండేది. పైగా నీ రూపాన్ని చూస్తే ఎవరికైనా, నీ వాళ్ళెవరైనా గావచ్చు గదా! రాముడు గాకుండా ఇంకెవరైనా గావచ్చు. రావణుడు నిన్ను గాక ఇంకెంతమందినైనా అపహరించి తెచ్చి ఉండవచ్చు. అందుకని వాళ్ళు గూడా దిగులుగా ఉండిండొచ్చు. అంత మాత్రానికే నువ్వు సీత అని నేను అనుకోలేదు. ఇంకొక కారణం గూడా ఉన్నది. నీ రూపము అతిమానుషమై ఉన్నదమ్మా. మనుషుల్లో ఇటువంటి రూప సంపద ఉండదు. చాలా అందమైన, మానుషాతీతమైన రూపము దేవతలకు గూడా ఉండొచ్చు. దాంతేముంది? అంత మాత్రానికే నిన్ను నేను రాముడి మహిషి అని నిర్ణయించుకోలేదు. ఇంకొక కారణమున్నది. నిన్ను చూస్తూ ఉంటే, నీ వేషం చూస్తూ ఉంటే తపసా అన్వితః, తపిస్తూ ఉన్నావు, తపస్సు చేస్తూ ఉన్నావమ్మా. అపహరించబడ్డందుకు నువ్వు దిగులుతో ఉన్నావు కాబట్టి అది సరిపోయింది. నువ్వు రాముడి భార్యవై ఉండాలి కాబట్టే నువ్వు ఇంత గొప్ప రూప సౌందర్యంతో ఉన్నావు కాబట్టి దానికది సరిపోయింది. కాక రాముడి లాగానే నువ్వు తపిస్తూ ఉన్నావు. రాముడు నువ్వు ఇద్దరు అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్న సమయంలోనే నువ్వు అపహరించబడ్డావు గాబట్టి, నువ్వింకా ఆ తపస్సు కొనసాగిస్తున్నావు. ఈ 3 కారణాలకి. ఒకవైపు రాముడికి దూరమై దిగులు పడుతూ ఉన్నావు. ఒకవైపు రాముడికి సమానమైన రూపంతో ఉన్నావు. ఒకవైపు రాముడితో పాటుగా తపస్సు చేస్తూ ఉన్నావు. ఒకవైపు రాముడిలాగానే తపస్సు చేస్తూ ఉన్నావు, తపిస్తూ ఉన్నావు. ఈ 3 కారణాలకి నీ వేషాన్ని చూస్తే, నీ రూపాన్ని చూస్తే, నీ దైన్యాన్ని చూస్తే, నువ్వు ధ్రువంగా నిజంగా గూడా రామమహిషివే అని నాకనిపిస్తూ ఉన్నది అని ఆయన చెప్పాడు. అప్పుడు సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమం ఆశ్రితం. సా ఆమె తస్య వచనం శ్రుత్వా, మన హనుమంతుడు చెప్పిన మాటలు విన్నది. రామకీర్తన హర్షిత, రామ రామ అని చెప్తూ ఉంటే ఆ మాటలు విని ఎంతో హర్షం పొందుతూ ఉన్నది. ఇంక మన వైదేహి అటువంటి హనుమంతుడితో
ధృమాశ్రితం ఆ చెట్టును ఆశ్రయించి చెట్టులో కూర్చొని ఉన్న హనుమంతుడితో ఈ వాక్యాన్ని ఉవాచ అంటూ ఉన్నది. ఆమె ఎవరమ్మా నువ్వు అని అడిగాడు కాబట్టి అవన్నీ చెప్తూ ఉన్నది ఇంకిక్కడి నుంచి. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్య అహం శత్రుసైన్య ప్రతాపినః. దశరథుడు అని ఒక రాజున్నాడు. భూమిలో ఉన్న రాజుల్లోనే సింహం వంటి వాడు. పైగా రాజసింహాల్లోనే ముఖ్యుడు. విదితాత్మనః అన్నీ తెలిసినవాడు. శత్రు సైన్యాల్ని తప్పింపచేసేవాడు. అటువంటి దశరథుడికి అహం నేను స్నుషా కోడలినై ఉన్నాను. దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా ఇతి నామ్నా అహం భార్య రామస్య ధీమతః. అహం నేనట్లానే మహాత్ముడైన విదేహరాజు జనకుడికి దుహిత కూతుర్నై ఉన్నాను. నామ్నా సీతా ఇతి నామ. నా పేరు సీత. అహం నేను ధీమంతుడు బుద్ధిమంతుడైన రాముడికి భార్యనై ఉన్నాను. అవును నువ్వు కనుక్కున్నది కరెక్టే. ఇంక నా గురించి చెప్తాను విను అడిగావు గాబట్టి. సమాహ ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజాన మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను రాముడి ఇంట్లో ఆయన భార్యగా 12 సంవత్సరాలు మనుష్య భోగాలన్నింటినీ కూడా సర్వ కామాలతో సమృద్ధిగా ఉన్న ఆయన నివాసంలో ఆ కామాలన్నింటినీ సమృద్ధిగా అనుభవించి ఉన్నాను భుంజాన. తత్ర త్రయోదశే వర్షే రాజ్యేన ఇక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే. అక్కడ 13 సంవత్సరం వచ్చేసరికి 12 సంవత్సరాలు ఇట్లా సుఖంగా, సంతోషంగా అన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాను. 13వ సంవత్సరం వచ్చేసరికి ఆ ఇక్ష్వాకు నందనుణ్ణి రాముణ్ణి ఆ రాజ్యానికి అభిషేకం చెయ్యాలి అని రాజుగారు దశరథుడు సోపాధ్యాయ తన ఉపాధ్యాయులతో పాటు పురోహితులతో పాటు ఉపక్రమించాడు, ప్రచక్రమించాడు. తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్య అభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవి వచనమబ్రవీత్. ఇంకా రాముడి అభిషేకం కోసము సంభారాలన్నీ సంభ్రియమాణము సమకూరుస్తూ ఉండగా కైకేయి అన్న దేవి భర్తతో ఈ మాటలను అన్నది. న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషః మే జీవితస్య అంతః రామః యది అభిషిచ్యతే యత్ తత్ ముక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్చేత్ న వితథం కార్యం వనం గచ్చతు రాఘవః అన్నదామె. ఆమె ఏమన్నదంటే నేను నాకు పెట్టిన అన్నాన్ని తినను. నేను ఏమి తాగను. ప్రతిరోజు అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా ఉగ్గబట్టి ఉంటాను. ఒకవేళ ఏది రాముడికి ఈ అభిషేకం జరిగిందంటే ఇంక అదే నాకు జీవితానికి అంతము. నేను చచ్చిపోతాను. పైగా నువ్వు గూడా బాగుపడతావనుకుంటున్నావా దశరథ? ఓ నృపతి సత్తమా! ప్రీతిగా నువ్వు నాకిచ్చిన మాట ఒకటి ఉన్నది. ఆ మాట ఒకవేళ వితదం న కార్యం చేత్ చెడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు నాకిచ్చిన మాట చెడిపోకుండా ఉండాలి అంటే, నేను అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, ఉగ్గబట్టి చచ్చిపోకుండా ఉండాలి అంటే, రాఘవః వనం గచ్చతు రాముడు అడవికి వెళ్ళాలి అని ఆమె కోరుకున్నది. సహ రాజా సత్యవాక్ దేవ్యాః వరదానం అనుస్మరన్ ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరం అప్రియం. ఆ రాజు సత్యవాక్కు కలిగిన వాడు. కైకేయ్యాః దేవ్యాః కైకేయి దేవికి ఆయన ఇచ్చిన వరదానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కైకేయి అన్న ఆ క్రూరమైన, అప్రియమైన మాటలను విని ముమోహ ఆయన మోహపోయాడు. ధర్మాధర్మాల్ని సరిగ్గా విచారించే శక్తి సన్నగిల్లి ఆయన తర్వాత చేయవలసిన కార్యమేమున్నదో, ఆయన రాజుగా ఆలోచన చేయవలసి ఉన్నది అవి చేయలేదు. కొన్ని తప్పిపోయాడు. మనము బాలకాండలో ఆయన ఎక్కడెక్కడ తప్పాడు, ఆయన చేసింది ఏ విధంగా రాముడు నిలబెట్టవలసొచ్చింది, ఆయన చెడగొట్టుకున్న ధర్మాన్ని, సత్యాన్ని రాముడు ఏ విధంగా నిలబెట్టవలసి వచ్చింది దయతో అని
మనం అప్పుడు చూస్తూ వచ్చాము. ఇంతకీ ఆ విధంగా ఆయన మోహపోయాడు. ఆ మోహంతో ఆయనేంటో అన్నాడు. "తే వయం భర్తుః ఆదేశం బహుమాన్య దృఢవ్రతాః ప్రవిష్టాః స్మ పురా అదృష్టం వనం గంభీర దర్శనం." తే వయం మేము ప్రభువు దశరథుడి ఆదేశాన్ని బహుమాన్య మేము గౌరవించి దృఢవ్రతులమై పురా అదృష్టం ఇంతకు ముందు మేము చూడని గంభీరంగా కనిపించే వనంలోకి ప్రవిష్టాః స్మ ప్రవేశించాము. వసతః దండకారణ్యే తస్య అహం అమితౌజసః రాక్షస అపహృత భార్య రావణేన దురాత్మన. ఆ దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా నేను ఆ అమిత తేజోమూర్తి అయిన రాముడి భార్యను దుర్మార్గుడైన ఆ రావణుడు రాక్షసుడి చేత అపహరించబడ్డాను. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నువ్వు నన్నడిగితే నా గురించి నేను నీకు చెప్పాను గదా! ఇప్పుడు నేనొక ప్రశ్న వేస్తున్నాను. దీనికి జవాబు చెప్పు. నువ్వు ఇంతకు ముందు నాకేం జెప్పావంటే, రాముడు, లక్ష్మణుడు అక్కడికొచ్చారమ్మా, సుగ్రీవుడితో సఖ్యం జేశారు అని అవన్నీ చెప్పావు గదా! రాముడితో నీకు ఎక్కడ ఆ సంసర్గము, కలయిక జరిగింది? నువ్వు లక్ష్మణుడిని ఎట్లా తెలుసుకున్నావు? నరులకు, వానరులకు సమాగమము కథమాసీత్ ఎట్లా కలిగింది? మీరు ఇరువురు రామలక్ష్మణులు మీరందరూ గూడా ఎట్లా కలిసారు? ఎక్కడ కలిసారు? అది చెప్తావా? కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ సంసమే. అంత మాత్రమే గాదు, రాముడిని, లక్ష్మణుడిని చూశాను అన్నావు గదా కళ్ళతో. నువ్వు చూసిన రాముడిని, లక్ష్మణుడిని వర్ణించి చెప్తావా? రాముడి రూపము, ఆయన సంస్థానము కీదృశం ఎట్లా ఉన్నాయి? ఆ రూపము, ఆయన రూపం ఎట్లా ఉన్నది? ఆయన అవయవ సౌష్ఠవము ఎట్లా ఉన్నది? ఆయన ఊరువులు మళ్ళీ ఆయన చూడ్డానికి ఎట్లా ఉన్నాడంటే, "చాలా అందగాడమ్మా" అని ఊరుకుంటే సరిపోదు. ఆయన తొడలెట్లా ఉన్నాయి? ఆయన చేతులెట్లా ఉన్నాయి? ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన కళ్ళు, ఆయన వక్షస్థలము, ఆయన తల, ఆయన నోరు అవన్నీ గూడా అట్లానే లక్ష్మణుడి గురించి గూడా చూసానన్నావు గాబట్టి, వాళ్ళిద్దరు చూడ్డానికి ఎట్లా ఉన్నారు అని కరెక్ట్‌గా ఉన్నదున్నట్టు నాకు వర్ణించి చెప్పు అని అడిగింది. ఇంకిక్కడి నుంచి రామచంద్రమూర్తి వర్ణన ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో. ఏవముక్తః తు వైదేహ్యాః హనుమాన్ మారుతాత్మజः తతః రామం యథాతత్త్వం ఆఖ్యాతుముపచక్రమే. ఈ విధంగా వైదేహి చేత అడగబడ్డవాడై మన హనుమంతుడు మారుతాత్మజుడు రాముడి గురించి యథాతత్వం ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఆఖ్యాతం చెప్పడానికి ఉపచక్రమే ఉపక్రమిస్తూ ఉన్నాడు. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణు తాని మే. రాముడి చిహ్నాలన్నీ చెప్తానమ్మా. అట్లానే ఏవేవైతే లక్ష్మణుడి చిహ్నాలున్నాయో వాటిని గూడా చెప్తాను ఓ విశాలాక్షి. అవి నేను ఎట్లా చూసానో అట్లా చెప్తాను. ఆయన లక్షణాలు వాళ్ళు వీళ్ళు చూసినవి చెప్పడమో, నేను ఊహించుకొని చెప్పడమో 2 గాదు. నేను ఎట్లా నా కళ్ళతోటి చూసానో, నేనెట్లా తెలుసుకున్నానో ప్రత్యక్షంగా, కాని వాటిని ఉన్న వాటిని ఉన్నట్టే వదతః చెప్తూ ఉన్న మే నా నుంచి నువ్వు శృణు విను. ఏదో అనుమాన ప్రమాణంతోటో, ఆప్త ప్రమాణంతోటో ఆ విధంగా చెప్పను నేను. ప్రత్యక్ష ప్రమాణంతోటి చెప్తాను. చూడమ్మా, రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః రూప దాక్షిణ్య సంపన్నః. అంటే మన వాల్మీకి మహర్షి ఇట్లా దర్శనం చేశారా ఆయన? నేనే చెప్తున్నానన్నారు పాపం. కాబట్టి ఆయన ఎట్లా దర్శనం చేశారో అట్లా చెప్తున్నారు. రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతః జనకాత్మజే. ఓ జనకాత్మజా, రాముడు కమలపత్రాల వంటి అక్షములు కన్నులతో ఉన్నవాడమ్మా. సర్వసత్వ మనోహరః సర్వ జీవులకు, సర్వ ప్రాణులకు వాళ్ళ మనసులను హరించే అటువంటి రూపాన్ని కలిగి ఉన్నవాడు.
రూప దాక్షిణ్య సంపన్నః ఒకవైపు రూపము ఉన్నది, ఒకవైపు దక్షత ఉన్నది, ఒకవైపు దాక్షిణ్యము, దయ ఉన్నదమ్మా. వీటన్నింటితో ఈ సంపదలతో ప్రసూతః జన్మించాడు రాముడు సీతమ్మ. తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమః బుద్ధ్యా యశసా వాసవోపమః. ఆయన తేజస్సు చూస్తే ఆదిత్యుడికి సమానమైన వాడమ్మా. ఆయన క్షమ, ఆయన సహనం ఎంతటిది అంటే భూదేవికి సమానము. ఆయన బుద్ధిలో బృహస్పతికి సమానమైన వాడు. యశస్సులో ఆయన ఇంద్రుడికి సమానమైన వాడమ్మ. రాజవిద్యా వినీతః చ బ్రాహ్మణానాముపాసితः శృతవాన్ శీలసంపన్నః వినీతః చ పరంతపః. రాజవిద్యల్లో గొప్ప వినీతుడు అంటే బాగా చదువుకున్నవాడు. బ్రాహ్మలను ఉపాసిస్తూ ఉంటాడు. వాళ్ళను ఆశ్రయించి వాళ్ళు చెప్తూ ఉన్నది తెలుసుకుంటూ ఉంటాడు క్షాత్రధర్మంగా. శృతవాన్ శృతులను, వేదాలను అధ్యయనం చేశాడు, శ్రవణం చేశాడు. శీల సంపన్నుడు, చక్కటి ప్రవర్తన కలిగినవాడు. వినీతుడు, ఒకవైపు వినయం కలిగినవాడు, ఒకవైపు విద్యను అభ్యసించినవాడు, పరులను తపింపజేసేవాడు. యజుర్వేద వినీతః చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. యజుర్వేదాన్ని ఆయన శాఖగా అధ్యయనం చేశాడమ్మా. వేదవేత్తల చేత కూడా పూజింపబడేవాడు. వేదాలు, వేదాంగాలు చదువుకున్నాడు, వాటిలో నిష్ణాతుడు. అంతేగాక ఉపవేదాలను కూడా చదువుకున్నాడు. వాటిలో ముఖ్యంగా ధనుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. అందులో నిష్ఠ కలిగినవాడు. విపులాంసః మహాబాహుః కంబుగ్రీవః శుభాననః గూఢజత్రుః సుతామ్రాక్షః రామః దేవి జనైః శ్రుతః. జనులు ఆయనను ఏ విధంగా చెప్పుకుంటారు అంటే, ఓ దేవి సీత, రాముడు విపులాంసః విపులమైన అంశభాగము మూపు కలిగినవాడు, మహాబాహుః విశాలమైన భుజములు, పొడవైన చేతులు కలిగినవాడు, కంబుగ్రీవః శంఖం వంటి కంఠం కలిగినవాడు, శుభానః మంగళకరమైన ముఖం కలిగినవాడు, గూఢజత్రువు గుండ్రంగా నున్నగా ఉన్న, ఇక్కడ అంశములు అని చెప్పారు, ఇక్కడ జత్రులు అని చెప్పారు. కొంచెం తేడా ఉంటుంది అక్కడ. అంశములు అంటే అంశభాగము అంటే ఈ అంశములు అన్నా, జత్రువులు అన్నా మూపు అని పిలుస్తారు. అయితే కొంచెం తేడా ఉంటుంది. అంశభాగం అంటే ఏమి? ఈ భుజాలు, మెడ కలిసే చోటేదున్నదో అది అంశభాగము. ఈ భుజాలు, మెడ, తల కలిసే భాగం ఏదున్నదో అది జతృభాగము. ఇదిప్పుడు విపులము అంటే విశాలంగా ఉన్నది అని అర్థము. గూఢము అంటే ఎత్తుగా ఉన్నది, గుండ్రంగా ఉన్నది, నున్నగా ఉన్నది అని అర్థము. ఎక్కడైతే తల, భుజాలు, మెడ కలుస్తాయో ఆ భాగము ఆయనది గుండ్రంగా ఉండి నున్నగా ఉన్నది అని అర్థము. సుతామ్రాక్షః ఆయన మంచి ఎర్రటి అందమైన కన్నులతో ఉన్నవాడు అని ఆయన్ని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారమ్మా. నేను ఆయన్ని అట్లానే చూశాను. దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగః వర్ణం శ్యామం సమాశ్రితః. దుందుభిస్వనంలాగా ఉంటుందమ్మా. ఏదో భేరీలు వాయించినట్టు అంత గంభీరంగా దుందుభినాదంలాగా ఉంటుంది ఆయన మాట్లాడితే ఆయన గొంతు. అంతేగాదు నిర్ఘోషంలాగా ఉంటుంది. ఏదో పిడుగుపడ్డంత గంభీరంగా ఉంటుందమ్మా ఆయన మాట్లాడుతూ ఉంటే. స్నిగ్ధవర్ణః ఆయన వర్ణం గూడా దట్టంగా ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్రతాపవంతుడు. తపింపచేస్తాడాయన, అటువంటి తేజస్సుతో ఉంటాడు. సమః ఆయన శరీరం అంతా గూడా సమంగా ఉంటుంది. సమవిభక్త అంగః ఆయన శరీరంలోని అంగములు, అవయవాలన్నీ సమానంగా విభాగమై ఉంటాయమ్మా.
చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు పుటాలు ఏవి దేనికి దానికి సమానంగా విభాగమై ఉంటాయి. శ్యామ వర్ణంలో ఉంటాడు. ఆ వర్ణాన్ని ఆశ్రయించి ఉన్నాడు. ఇంకా సమః సమవిభక్తాంగః అన్నాను గదమ్మా! అవి ఎట్లా ఉన్నాయో చెప్తాను విను అని ఇక్కడి నుంచి నంబర్స్ చెప్తూ ఉన్నారు. ఈ నంబర్స్‌కి ఇక్కడ స్పెసిఫిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ లేదు. కేవలం నంబర్స్ ఉంటాయి. అయితే కానీ సాముద్రిక శాస్త్రంలో ఇవే నంబర్స్‌తో డిస్క్రిప్షన్స్ ఉంటాయి అని మన వాళ్ళు దీనికి అర్థాలు చెప్తూ వచ్చారు. ఎవరినైనా చూసినప్పుడు సాముద్రిక శాస్త్రంలో వాళ్ళ శరీర అవయవాల్లోని ముద్రలు, గుర్తులు చూసి రకరకాలుగా వీళ్ళలో ఈ లక్షణం ఉన్నది అని చెప్తారు గదా! మనం గూడా చూసుకుంటూనే ఉండిండొచ్చు. అరచేతిలో రేఖలను చూసి, ఈ రేఖ ఇట్లా ఇక్కడ కట్ అయిపోయి ఉంటే వాడు ఇంత కాలంలో మరణిస్తాడు. లేదా రేఖ కంటిన్యూయస్‌గా ఉంటే వాడు దీర్ఘాయుష్యుతో ఉంటాడు. లేదా బొటన వేలు దగ్గర ఏంటో ఉంటే వాళ్ళకి అన్నానికి లోటుండదు. లేదా ఏదో వేళ్ళ చివరన శంఖాలు, చక్రాలుంటే దేశ నాయకులవుతారు అని ఇట్లా వేళ్ళు చూసి, గోర్లు చూసి, అరచేతులు, అరికాళ్ళు చూసి, ముఖంలోని రేఖలు చూసి, నొసలు చూసి, ఇట్లాంటివన్నీ చూసి శరీర అవయవాలు అవన్నీ అధ్యయనం చేసి ఇట్లా ఉన్నవాళ్ళు ఇట్లా ఉంటారు అని ఆ శాస్త్రం చెప్తుంది. సాముద్రిక శాస్త్రం. అందులో ఏవేవి చెప్పారో అవన్నీ ఇక్కడ నంబర్స్ లాగా రాసిచ్చి ఉన్నట్టున్నారు మన వాల్మీకి మహర్షి. కానీ ఏంటంటే అవి కేవలం నంబర్స్ లాగా ఊరికినే చెప్పి ఊరుకున్నారు గాబట్టి మిగిలిందంతా మనమే భావన చేసుకోవాలి. అయితే సొంతంగా గాదు, మనం చదువుకుంటూ ఉన్న శాస్త్రాల్లో ఎక్కడెక్కడ ఈ నంబర్స్ చెప్తారో అవి కొన్ని కొన్ని మనకు తెలుస్తూనే ఉంటాయి. వాటిని మనము అట్లా కలుపుకొని చూసుకుంటూ వెళ్ళాలి. త్రిస్థిరః, త్రిప్రలంబః చ, త్రిసమః, త్రిషు చ ఉన్నతః, త్రితామ్రः, త్రిషు చ స్నిగ్ధः, గంభీరः త్రిషు నిత్యశः, త్రివళివాన్, అవనతः, చతుర్వ్యంగ్యः, త్రిశీర్షవాన్, చతుష్కళः, చతుర్లేఖः, చతుష్కిష్కుः, చతుస్సమः, చతుర్దశ సమద్వంద్వः, చతుర్దంష్ట్రः, చతుర్గతిः, మహోऽష్టాహనునాశः చ, పంచస్నిగ్ధ అష్టవంశవాన్, దశపద్మः, దశబృహత్, త్రిభిః వ్యాప్తः, ద్విశుక్లవాన్, షడున్నతः, నవతనుః, త్రిభిః వ్యాప్నోతి రాఘవః. అవమ్మా నంబర్స్. నంబర్స్ చూసుకున్నావా అమ్మా? రాముడివి చూసుకో లెక్క సరిపోయిందో లేదో. రాముడేనో కాదో. స్థిరః 3 స్థిరంగా ఉంటాయమ్మా ఆయనకి. 3 స్థిరంగా ఉంటాయి. ప్రలంబః 3 బాగా దీర్ఘంగా ఉంటాయి. సమః 3 సమానంగా ఉంటాయి. ఉన్నతః మూడిట్లో ఉన్నతంగా ఉంటాడు. తామ్రః 3 ఎర్రగా ఉంటాయి. స్నిగ్ధః 3 నున్నగా ఉంటాయి. నిత్యశః గంభీరః మూడిట్లో ఎప్పుడు గంభీరంగా ఉంటాడు. 3 స్థిరంగా ఉంటాయి, 3 దీర్ఘంగా ఉంటాయి, 3 సమంగా ఉంటాయి, 3 ఉన్నతంగా ఉంటాయి, 3 ఎర్రగా ఉంటాయి, 3 దట్టంగా ఉంటాయి, 3 గంభీరంగా ఉంటాయి. ఇంకా అదమ్మ విషయం అని జెప్పాడు. ఏ మూడో ఆయన కమిట్ కాలేదు. మనం జూద్దాము. 3 స్థిరంగా ఉంటాయి అంటే సాముద్రిక శాస్త్ర ప్రకారం స్థిరంగా ఉండవలసిన 3 ఏవి? ఒక రాజై ఉన్నవాడు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే ఎందులో ఉంటాడు? వాడి వక్షస్థలం స్థిరంగా ఉండాలి. వాడు బాణాలవి వదలడానికి ముంజేతులు గూడా స్థిరంగా ఉండాలి. వాడేదైనా పట్టుకున్నాడంటే అంత బలంగా ఉండాలి గాబట్టి పిడికిలి స్థిరంగా ఉండాలి. పిడికిలి, ముంజేతులు, వాడి వక్షస్థలము, అప్పర్ బాడీ స్థిరంగా ఉండాలి. 3 స్థిరంగా ఉండాలి. అది రాజలాంఛనము. కాబట్టి ఆయనకి ఈ 3 స్థిరంగా ఉన్నాయమ్మా నేను జూసాను.
ఆయన ఏదైనా పట్టుకున్నాడంటే పిడికిలి గూడా అట్లా ఉంటుంది. ఆయన ముంజేయి గూడా అట్లా ఉంటుంది. కదిలేది లేదు. వక్షస్థలం గూడా అట్లా ఉంటుంది. ఇప్పుడు 3 దీర్ఘంగా ఉంటాయమ్మా అని జెప్పాడు. ఇంక ఊరుకున్నాడు. ఇంక సీతమ్మ అర్థం జేసుకోవాలి. మనం ఇంకా వేరే శాస్త్రాలన్నీ బెట్టుకొని తెలుసుకోవాలి. ఇప్పుడు 3 పొడుగ్గా ఉండవలసినవేవి మనకు ఆల్రెడీ తెలుసు. దీర్ఘమైన బాహువులని జెప్తుంటారు ఎప్పుడు జూసినా. చేతులు పొడుగ్గా ఉంటాయని. కాబట్టి రాజై ఉన్నవాడికి చేతులు పొడుగ్గా ఉండాలి. రెండోది కనుబొమలు పొడుగ్గా ఉండాలి. కనుబొమలు పొడుగ్గా ఉండాలి. కాక కళ్ళు గూడా పొడుగ్గా ఉండాలి కనుబొమలతో పాటు. మూడోది రాజలాంఛనంగానే దాంతో పాటే మంచి ధనవంతుడై ఉన్న రాజలాంఛనాలతో పాటు కలిపి చెప్పుకోవాలి అంటే, వాడి వృషణాలు గూడా దీర్ఘంగా ఉంటాయని చెప్తారు. ఎవడి వృషణాలు, ఎవరి కనుబొమలు, ఎవరి బాహువులు దీర్ఘంగా ఉంటాయో, అటువంటి వాళ్ళు రాజులై ఉంటారు. అవి రాజచిహ్నాలని చెప్తారు. కాబట్టి నీకు ఆ 3 ఉన్నాయమ్మా అని చెప్తున్నాడు. 3 ఉన్నాయంటే సీతమ్మకు తెలిసే అవకాశం ఉంటుందేమో, వాల్మీకి మహర్షికి తెలిసే అవకాశం ఉంటుందేమో, హనుమంతుడు ఈయన వృషణాలు ఎప్పుడు చూసాడో ఏమో గాని, ఈయన వృషణాలు గూడా దీర్ఘంగా ఉన్నాయేమో, ఆ లక్షణాలున్నాయి, చిహ్నాలున్నాయి నాకు తెలుసు నేను చూసానని జెప్పాడు. ఆ తర్వాత త్రిసమః 3 సమానంగా ఉన్నాయి అని జెప్పాడు. ఇంక సీతమ్మ అక్కడ కూర్చొని లెక్కలు వేసుకుంటూ ఉన్నది. మనం చూద్దాము 3 సమానంగా ఉండాలంటే ఏవి? సాముద్రిక శాస్త్ర ప్రకారం 3 సమంగా ఉండాలి అంటే, మోకాళ్ళు సమానంగా ఉండాలిట రాజై ఉన్నవాడికి. జుట్టు సమానంగా కత్తిరించుకుని ఉండాలట మరి ఎందుకో. వృషణాలు సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా అని చెప్తున్నారు. ఏం వృషణాల వెంట ఎందుకు పడ్డారో సాముద్రిక శాస్త్రం వాళ్ళు. కానీ ఆ 3 ఆయనకు సమానంగా ఉన్నాయి నేను చూసాను. జుట్టు సమానంగా కత్తిరించుకొని ఉన్నాడు. ఇప్పుడంటే జటలు వేసుకున్న వాడికి జుట్టు సమానంగా ఉందని ఈయనకెట్ట తెలిసిందో. సరే వృషణాలను ఎట్లా చూసాడో. ఇంతకీ సమంగా బాహువులైతే ఉంటాయి చేతులు అవన్నీ. మోకాళ్ళు సమానంగా ఉన్నాయంటే చూడొచ్చు దానిదేముంది చూసేట్ట. మూడిట్లో ఉన్నతంగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. 3 ఉన్నతంగా ఉండవలసినవేవి సాముద్రిక శాస్త్ర ప్రకారం అంటే, నాభి ఎత్తుగా ఉండాలి అని చెప్తున్నారు. పొత్తి కడుపు ఎత్తుగా ఉండాలట ఎందుకో మరి. వక్షస్థలం కూడా ఎత్తుగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అవి 3 ఉన్నతంగా ఉన్నాయి. అట్లానే తామ్రః 3 ఎరుపెక్కి ఉండాలి. ఏవి అంటే గోల్డ్ కొంచెం పింకిష్ కలర్‌లో ఉండాలి ఎరుపెక్కి. అట్లానే అరచేతులు కొంచెం ఎరుపుగా ఉండాలి. అట్లానే కంటి చివర్లు కొసలు ఎరుపుగా ఉండాలి. చూసాను అన్నాడు. ఇవైతే ఎవరైనా జూడొచ్చు. ఈయన గూడా జూసే ఉండిండొచ్చు. తర్వాత స్నిగ్ధః మూడిట్లో స్నిగ్ధము అంటే మృదువుగా ఉండడము, నున్నగా ఉండడము, దట్టంగా ఉండడం అని అర్థాలు. 3 స్నిగ్ధంగా ఉన్నాయిట ఆయనకు. ఏవి అంటే ఆయన వెంట్రుకలు స్నిగ్ధంగా ఉంటాయి. దట్టంగా, మృదువుగా. అట్లానే ఆయన పాదాలు కూడా స్నిగ్ధంగా ఉంటాయిట. మూడోది శిశ్నం గూడా స్నిగ్ధంగా ఉన్నది అని జెప్పాడు నున్నగా. శిశ్నం ఎప్పుడు జూసాడు. ఆ తర్వాత 3 విషయాల్లో మాత్రం ఆయన ఎప్పుడు గంభీరంగా ఉంటాడట. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన కంఠం గంభీరంగా ఉంటుంది ధ్వని. ఎప్పుడూ అంతే గంభీరమైన వాక్కు. రెండోది ఆయన నడిస్తే అంత గంభీరంగా నడుస్తాడు. మూడోది ఆయన నాభి ఉండాలట సాముద్రిక శాస్త్ర ప్రకారం. లోతుగా ఉండాలి. గంభీరంగా నాభి అని చెప్తున్నారు. ఇవన్నీ రాజలాంఛనాలు. అంతా బానే ఉంది గానీ, కొన్ని కొన్ని అటు ఇటుగా ఉన్నాయి గాబట్టి, మనము కొంచెం ట్రై చేద్దాము ఎట్లుందో పరిస్థితి. చేయగలమేమో, డికోడ్ చేయగలమేమో చూద్దాము. మనకు తెలిసిన శాస్త్రాల్ని బెట్టుకొని. మూడిట్లో స్థిరంగా ఉండాలి. మూడిట్లో స్థిరంగా ఉండాలి అంటే ఏమి? అన్ని రకాల మూడిట్లో స్థిరంగా ఉండి తీరవలసిందే మరి. ముఖ్యంగా ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్న సమయంలో మనము మూడిట్లో స్థిరంగా ఉండాలి. నేను అన్న స్థితి నుంచి జారకుండా మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో నేను అన్న స్థితిని అట్లనే నిలబెట్టుకొని ఉంచాలి అంటే ఆయన రాముడు ఉంటాడు. అనుమానం లేదు. 3
స్థితుల్లో ఆయన స్థిరంగానే ఉంటాడు. గ్యారంటీ. కాబట్టి త్రిస్థిరః అనుమానమే లేదు. ఏ అవస్థ అయినా సరే ఆయన స్థిరంగా ఆయన స్థితి నుంచి జారడు. తర్వాత మూడిట్లో దీర్ఘంగా ఉంటాడు. దీర్ఘమైన చూపు, దీర్ఘమైన ఆలోచన, దీర్ఘమైన వ్యాప్తి తప్పకుండా ఉంటుంది. అంతేగాని ఆయన వృషణాలు, ఆయన శిశ్నము, ఆయన ఉదరం అని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ తర్వాత మూడిట్లో ఆయన సమానంగా ఉంటాడు. 3 స్టేట్స్‌లో ఎన్ని త్రిపుటులున్నా సరే అన్నింట్లో ఆయన సమంగా ఉంటాడు. మూడిట్లో ఆయన ఉన్నతంగా ఉంటాడు. ప్రతి దాంట్లో యాక్చువల్‌గా ఇక్కడ వీటిని వేరు వేరుగా చూడడం కాదు. అన్నీ కలిపి చూద్దాం పట్టండి. 3 అవస్థల్లో, 3 కాలాల్లో, 3 మూళ్లుగా కనిపిస్తున్న అన్నిట్లో ఆయన స్థిరంగా ఉంటాడు. ఆయన స్థితి నుంచి ఎప్పుడూ జారడు. ఆ 3 అవస్థల్లో కూడా ఆయన ప్రలంబంగా ఆయన వాటి దాటి పైనే ఉంటాడు. 3 అవస్థల్లో గూడా సమంగానే ఉంటాడు. విషమంగా ఉండడు. 3 అవస్థలు గాని, ఇంకేదైనా సరే 3 మూళ్లుగా ఉన్న అన్నిట్లో సమానంగా ఉంటాడు. ప్రతి మూడింట్లో గూడా వాటిని దాటి ఉంటాడు మళ్ళీ. మూడిట్లో ఉండడమే గాదు, వాటిని దాటి ఉంటాడు. ఉన్నతంగా ఉంటాడాయన. మూడిట్లో తామ్రము ఏదైతే తరింపజేసేదుంటుందో ఆ స్వరూపమై ఉంటాడు. మూడిట్లో స్నిగ్ధము అంతగా తగులుకుని ఉంటాడు. నిజంగా గూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో 3 కాలాల్లో ప్రతి చోట ఎక్కడైనా సరే అంతగా దట్టంగా వ్యాపించి ఉండకుండా ఆత్మస్వరూపం ఎక్కడైనా ఉంటుందా? మూడిట్లో ఆయన ఎప్పుడు గంభీరంగానే ఉంటాడు అంటే అవును. ఎప్పుడు ప్రతి దాంట్లో లోతుగా ఉంటాడు. బాగా వ్యాపించి ఉంటాడు. అందులో నుంచి బయటపడేయడం కోసం వాటిని దాటి గూడా ఉంటాడు. సమంగానే ఉంటాడు. ఎప్పుడూ గూడా స్థిరంగానే ఉంటాడు. ఎప్పుడూ అంతటా వ్యాపించి ఉంటాడు. అనుమానం లేదు. 3 మూళ్ళని చెప్తున్న అన్నిట్లల్లో 3 అంటే మోకాళ్ళు, ముంజేతులు, 4 అంటే ఇంకేంటో, 10 అంటే ఇంకేంటో, 8 అంటే ఇంకేంటో అని బాడీ పార్ట్స్ లెక్కలు వేసుకున్నామంటే మాత్రం లెక్క సరిపోదు. అక్కడక్కడ మిస్ అవుతుంది. మన వాల్మీకి మహర్షి బాడీ పార్ట్స్‌ని ఇక్కడ చెప్తున్నాడు. బాడీ పార్ట్స్ పైన చెప్పేసాడాయన. విశాలమైన అంశభాగము, నున్నగా ఉన్న జతృభాగము, ఎర్రగా ఉన్న కళ్ళు అని కళ్ళు, చేతులు, కాళ్ళు అని ఆల్రెడీ చెప్పాడాయన. చేతులు, కాళ్ళు, కళ్ళు చెప్పదలుచుకుంటే. అవయిపోయిన తర్వాత ఓన్లీ నంబర్స్ చెప్తున్నాడు అంటే బాడీ పార్ట్స్ చెప్పట్లేదింక. కాబట్టి ఇంక మిగిలిన త్రిపుటులు అవన్నీ తీసుకొని మనం ప్రయత్నం చేసుకోవాలి. 3 కాలాల్లో 3 అవస్థల్లో అని కలుపుకొని అన్నిట్లో స్థిరంగా, సమంగా, గంభీరంగా, ఉన్నతంగా ఎప్పుడూ ఉండేది నిత్యము అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ సాముద్రికంగా ముందు చూద్దాము. త్రివళివ 3 వలులు అంటే రేఖలు ఉంటాయి. 3 రేఖలెక్కడుంటాయంటే నొసలు దగ్గర ఇట్లా నొసలు పైకన్నప్పుడు 3 రేఖలు కనిపిస్తాయి కొంతమందికి. కొంతమందికి కంఠం దగ్గర 3 రేఖలు కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నడుము దగ్గర 3 రేఖలు కనిపిస్తాయి. ఇవే మళ్ళీ లలితా శాస్త్రంలో గూడా అక్కడక్కడొస్తాయి. ఈ రకంగా 3 వళులున్నాయి అని చెప్తూ ఉన్నారు మన రామచంద్రుడికి. ఆ తర్వాత అవనతః 3 వంగి ఉంటాయి లోతుగా. కిందికి లొంగి ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అవేవి అంటే ఆయన స్తనములు, స్తనాగ్రాలు, నాభి అని ఈ 3 సాముద్రిక శాస్త్రం ప్రకారం అవనతమై ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అవన్నీ ఆయనకు అట్లానే ఉన్నాయని చెప్తున్నారు. చతుర్వ్యంగః ఇదసలు అర్థం గూడా కావడం కష్టం. సాముద్రిక శాస్త్రం పెట్టుకుంటే గూడా అర్థం కావడం కష్టం. వ్యంగము అంటే అంగాలు పొట్టిగా ఉండడము, లేకుండా ఉండడం అని అర్థం. 4 అంగాలు పొట్టిగా ఉండడము లేదా తక్కువగా ఉండడము అని దానికి అర్థము. అవి గూడా సాముద్రిక శాస్త్రంలో ఉంది. దాందేముంది. 4 బాడీ పార్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉండాలి. తక్కువగా ఉండాలట. అవేంటో చూద్దాము. గొంతు ఒకటి, శిశ్నం ఒకటి, వీపు ఒకటి, పిక్కలొకటి. పిక్కలు గూడా కొంచెం కురుచగా ఉండాలి. వీపు కురుచగా ఉండాలి. ఎట్లుంటుందో మరి? విశాలమైన వీపే కదా చెప్తారెక్కడైనా. శిశ్నము ఇక్కడే ఆల్రెడీ
దీర్ఘంగా ఉందని జెప్పారెక్కడనో. 3 ప్రలంబంగా ఉండాలన్నప్పుడు దీర్ఘమైన అవి ఏవో బాడీ పార్ట్స్ 3 ఉండాలి అన్నప్పుడు సిస్టమ్ ఇందులో జెప్పి, మళ్ళీ వ్యంగ్యంగా ఉన్న దాంట్లో గూడా సిస్టమ్ ఎందుకు జెప్పారో తెలీదు. కానీ ట గొంతు గూడా ఏంటో మరి కొంచెం పొట్టిగా ఉండాలట. ఎందుకుంటుందో? అంటే బాగా ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళెవరన్నా ఉన్నారో వాళ్ళకి ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉన్న వాళ్ళకి మెడ బాగా ఎక్కువగా స్థూలంగా ఉంటుంది గదా! అటువంటి వాళ్ళకి మెడ ఆ రకంగానో ఏంటో తెలీదు మరి ఇంతకి. త్రిశీర్షవాన్ 3 మళ్ళీ తల పైన సుళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. తల మీద వెంట్రుకలు సుళ్ళు తిరుగుతాయి. మామూలుగా చాలా మందికి ఒకటుంటాయి. లేతే ఒకళ్ళిద్దరికి కొంతమందికి 2 ఉంటాయి. కొంతమందికి 3 సుళ్ళుంటాయట. ఈయనకి 3 సుళ్ళున్నాయని చెప్తూ ఉన్నారు. చతుష్కళహ 4 కళ్ళతో ఉంటాడు. చతుర్లేఖః 4 రేఖలతో ఉంటాడు అని చెప్తున్నారు. ఇవి కూడా కొంచెం అటు ఇటుగా దగ్గర దగ్గరగానే ఉంటాయి. చతుష్కళలేవి అంటే 4 కళలు ఏదో అరచేతిలో, బొటనవేలు దగ్గర, పాదాల్లో 4 స్పెసిఫిక్ రేఖలేవో ఉన్నాయిట. పలాని రేఖలున్న వాళ్ళు రాజులవుతారు అని ఏదో సాముద్రిక శాస్త్రం చెప్పే గుర్తులు ఉన్నాయిట. అట్లానే చతుర్లేఖః కొన్ని రేఖలు ఉన్నాయి. నొసలు పైన, అరచేతుల్లో, అరకాళ్ళలో 4 రేఖలేంటో మరి పలాని స్పెసిఫిక్ రేఖలు ఉండాలి అని అవున్నాయిట. చతుష్కిష్కుః కిష్కు అంటే మూరెడు పొడుగు అని. మోచేయి దగ్గర నుంచి అరచెయ్యి వరకు ఉన్న ఎంత పొడవున్నదో దాని పేరు మూరెడు. అటు ఇటుగా ప్రతి మూర 24 అంగుళాలని జెప్తారు. అటువంటివి 4 మూరలు అని చెప్తూ ఉన్నారు. 24 అంగుళాల మూర 4 సార్లు చూసుకుంటే ఒక 96 అవుతాయి. 96 ఇంచెస్. 96 ఇంచెస్ అంటే 8 ఫీట్. ఆయన చతుష్కిష్కువు అంటే 8 ఫీట్ పొడుగున్నాడు అని చెప్పుకోవాలి. అంత ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు మన హనుమంతుడు. చతుస్సమః 4 విషయాల్లో సమానంగా ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ త్రిసమః అన్నారు. ఇక్కడ చతుస్సమః అంటూ ఉన్నారు. ఏవేవి 4 సెట్స్ సమంగా ఉన్నవేవి అంటే మోకాళ్ళు 2 సమంగా ఉంటాయి. తొడలు 2 సమంగా ఉంటాయి. పిక్కలు 2 సమంగా ఉంటాయి. చేతులు 2 సమంగా ఉంటాయి. చేతులు, కాళ్ళు, పిక్కలు, తొడలు సమంగా ఉంటాయి సమానంగా. కాబట్టి చతుస్సమః అని చెప్తున్నారు. అట్లానే చతుర్దశ సమద్వంద్వః ఒక 14 ద్వంద్వాలు అంటే జతలు, సెట్స్ సమానంగా ఉంటాయంటారు. ఇక్కడ ఒక 3 చెప్పారు. ఇక్కడ ఒక 4 అన్నారు. ఇంక 3 ఏంటి, 4 ఏంటి మొత్తం 14 చేద్దాం పట్టు అని మొత్తం 14 నంబర్ చెప్తున్నారు. 14 సెట్స్ పెయిర్స్ అన్నీ సమంగా ఉంటాయట. పైనుంచి కింది దాకా. 2 కనుబొమలు, 2 ముక్కుపుటాలు, 2 కళ్ళనుకోండి, 2 చెవులు, 2 పెదాలు, 2 వైపులా పెదాలు, 2 స్తనాలు, 2 మోచేతులు, 2 ముంజేతులు, 2 మోకాళ్ళు, 2 వృషణాలు, 2 చేతులు, కాళ్ళు, పిరుదులు, 2 వైపులా నడుము. మొత్తం కలిపి ఒక 14 సమానంగా అంటే అటు సైడ్ ఎట్లా ఉన్నాయో ఇటు సైడ్ అట్లానే. ఇటు సైడు కాలు, చెయ్యి, నడుము, పిక్క, తొడ, మడిగట్టో, కన్ను, కనుబొమలు, ముక్కుపుటము, పెదవి, చెవి ఏవేవున్నాయి, ఇటు సైడ్ ఏవున్నాయో, అటు సైడ్ సేమ్ అవే. సేమ్ కంప్లీట్ ఈక్వల్ సెట్ ఉన్నది అని చెప్తున్నారు. చతుర్దంష్ట్రః 4 కోరలు. కోరలు అంటే కానైన్స్ అని పిలుస్తారు. పళ్ళు ముందు 2 పళ్ళు పైవి, ముందు 2 పళ్ళు కిందివి అయిపోయాక, ఆ పక్కన పళ్ళేవి ఉన్నాయో ఆ 4 దంష్ట్రాలు కోరలంటారు. ఆ కోరలు షార్ప్‌గా బాగున్నాయి తెల్లగా అని చెప్తున్నారు. సరే చతుర్గతి 4 గతులు సింహంలాగాను, ఏనుగులాగాను, వృషభంలాగాను,
పులిలాగానో ఉంటుంది ఆయన నడుస్తూ ఉంటే. మహా ఓష్ట హను నా సహచ్చ. ఆయన పెదవి, ఆయన హనువు అంటే దవడ, ఆయన నాసం అంటే ముక్కు అన్నీ గూడా ఎంతో గొప్పగా ఉంటాయి. పంచస్నిగ్ధము. ఇక్కడ త్రిషు సిగ్ధం అన్నారు. ఇక్కడ పంచస్నిగ్ధం. ఒక 5 నున్నగా ఉంటాయిట. ఏవి అంటే కళ్ళు నున్నగా ఉంటాయి. పళ్ళు నున్నగా ఉంటాయి. చర్మం నున్నగా ఉంటుంది. పాదాలు నున్నగా ఉంటుంది. జుట్టు నున్నగా ఉంటుంది. దాని తర్వాత అష్టవంశవాన్ 8 వంశాలుట. 8 వంశాలంటే 4 సెట్స్‌గా ఉన్న 8 ఏవి అంటే 2 చేతులు, 2 చీలమండలు యాంకిల్స్, 2 తొడలు, 2 పిక్కలు కలిపి 4 అష్టము 8 సెట్ చాలా బాగుంది అని జెప్పారు. ఆ తర్వాత దశ పద్మము. ఒక 10 పద్మాలున్నాయట ఆయన బాడీలో. ఏమి పద్మాలు మనకు ఆల్రెడీ తెలుసు. కళ్ళు పద్మాలు, ఆయన నోరు పద్మము, ఆయన అరచేతులు పద్మాలు, అరికాళ్ళు పద్మాలు. అవి 1, 2, 3 గాదు. మొత్తం 10 ఉండాలి. కాబట్టి మొత్తం చూద్దాము. ఏముంటే అన్నీ ప్రతిది పద్మమే. 10 పద్మాలేవి? ఆయన ముఖం పద్మము, ఆయన కళ్ళు పద్మాలు, ఆయన నోరు పద్మము, ఆయన నాలుక పద్మము, ఆయన పెదాలు పద్మాలు, ఆయన దవడలు పద్మాలు, ఆయన స్తనాలు పద్మాలు, ఆయన గోర్లు పద్మాలు, ఆయన అరచేతులు పద్మాలు, ఆయన అరికాళ్ళు పద్మాలు. మొత్తం 10. మొత్తం పైనుంచి కింది దాకా బాడీ పార్ట్స్. దశ బృహత్ 10 పెద్దగా ఉంటాయి. గొప్పగా ఉంటాయి బృహత్తుగా. అవేవి మళ్ళీ 10. ఆయన తల బృహత్తుగా ఉంటుంది. ఆయన పాల్భాగం బృహత్. ఆయన చెవులు బృహత్. ఆయన కంఠం బృహత్. ఆయన వక్షస్థలం బృహత్. ఆయన హృదయం బృహత్. ఆయన నోరు బృహత్. ఆయన చేతులు బృహత్. ఆయన కాళ్ళు బృహత్. ఆయన వీపు బృహత్. త్రిభిః వ్యాప్తః ఆయన 3 విధాలుగా వ్యాపించాడు మళ్ళీ. 3 అనగానే పైన పెట్టుకొని చూసామనుకోండి. 3 మూడిట్లో త్రికాలాల్లో వ్యాపిస్తాడు. త్రియవస్థల్లో వ్యాపిస్తాడు. 3గా ఉన్న అన్నిట్లో వ్యాపిస్తాడు. కానీ ఇక్కడ మూడిట్లో ఏంటో వ్యాపిస్తున్నట్టు చూద్దాము. తేజస్సుగా వ్యాపిస్తాడు. యశస్సుగా వ్యాపిస్తాడు. ఐశ్వర్యంగా వ్యాపిస్తాడు. వ్యాపించి ఉన్నాడు. వ్యాప్తః. ద్విశుక్లవాన్ 2 తెల్లగా ఉంటాయిట. 2 తెల్లగా ఉంటాయంటే కళ్ళు తెల్లగా ఉంటాయి. పళ్ళు తెల్లగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనవాళ్ళు ఆయన పుట్టిల్లు స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన అత్తారిల్లు స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. సరే. షడున్నతః 6 ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నతంగా ఉంటాయన్నారు. ఇక్కడ 6 ఉన్నతంగా ఉంటాయిట. ఏవి అంటే ఆయన సంకల్ట, కడుపు, వక్షస్థలము, ముక్కు, మూపు, నుదురు. నవతనువు ఒక 9 కొంచెం సన్నగా ఉంటాయిట. ఏవి అంటే సూక్ష్మంగా కనిపించకుండా ఉండేవేవి అంటే ఆయన వేళ్ళు, వేళ్ళ దగ్గర కణుపులు, వెంట్రుకలు, గోర్లు, చర్మము, శిశ్నము మధ్యలో అదెందుకో, మీసాలు, ఆయన చూపు, ఆయన బుద్ధి అవన్నీ సూక్ష్మంగా ఉంటాయిట. తర్వాత మూడిటిగా ఆయన వ్యాపిస్తూ ఉన్నట్ట. ఇక్కడ వ్యాప్తః అంటే వ్యాపించేసాడు అయిపోయింది. ఇక్కడ వ్యాపిస్తూ ఉన్నట్ట. అవేవి అంటే 3 కాలాల్లో వ్యాపించి ఉండిండొచ్చు. 3 అవస్థల్లో వ్యాపిస్తూ ఉండిండొచ్చు. ఏవైనా సరే. ఆ రకంగా ఉన్నాడు రాఘవః అని చెప్తున్నారు. ఆయన దేహాన్ని బెట్టుకొని వీటిని డీకోడింగ్ చేస్తే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇంతకి నా తండ్రి రామచంద్రమూర్తి మహా అందగాడు. మహా అందగాడు. మన హనుమంతుడు వర్ణించి చెప్తూ ఉన్నాడు. సీతమ్మ వింటూ ఉన్నది. మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇంకా కొంచెం చదువుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.